హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ లైఫ్ డైరీస్. ఇవాళ మన ఛానల్లో వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం అయితే ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసి మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసేయాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఆలుగడ్డ ముక్కల్ని కాసేపు అలా మగ్గించేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు కూడా మంచిగా కలిపేసుకొని అవి కాస్త రంగు మారిన తర్వాత అలా అంటే మగ్గిన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కల్ని కొత్తిమీరని వేసేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా మగ్గిన టమాటో వంకాయలు ఇంకా ఆలుగడ్డ ముక్కల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసేసి కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇప్పుడు వేసేసి మగ్గించినామనుకోండి కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. వాటర్ పోయకుండే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా కర్రీస్లో వేస్తే ఆ టేస్ట్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టేసి కాసేపు అలా మగ్గించేయాలి. వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ అనేది రేర్గా అందరూ చేస్తూ ఉంటారు. దాన్ని అందరూ చేయరు చాలా వరకు. సో ఈ స్టైల్లో చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ అనేది చపాతీల్లో కానీ బగారా రైస్లో చాలా బాగుంటుంది టేస్టీగా. ఇలా ఈ కర్రీని కలిపేసుకొని మూత పెట్టాలి. ఇలా మగ్గిన తర్వాత దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవి వేసేసి కలిపేసుకోవాలి. దీంట్లో ఎక్కువగా మసాలాలు ఏవి వేయకూడదు. మసాలాలు వేస్తే ఆ కూర టేస్ట్ అనేది పోతుంది. దీంట్లో ధనియాల పొడి ఒకటి వేస్తే సరిపోతుంది. ఇది సింపుల్గా అలా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఉప్పు కారం వేసి కలిపేసుకోవాలి. ఈ ఉప్పు కారం ధనియాల పొడి ఇవంతా కూరకి బాగా పట్టిన తర్వాతనే వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా పట్టి ఆయిల్ పైన తేలుతుంది అన్నప్పుడు కాస్త ఆయిల్ తేలాక దాంట్లో వాటర్ వేసేసుకొని ఈ కూరని మగ్గించేసుకోవాలి. ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది ఆ కూరకి బాగా పట్టి పీస్ పట్టుకుంటే మనకి తెలిసిపోతుంది కదా ఉడికిందని. అప్పుడు కూరని దింపేసుకోవాలి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.